హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను ఒక చక్కటి హెల్దీ రెసిపీ చెప్తున్నానండి. అదేమిటంటే ఎగ్ మునగాకు కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూపిస్తానండి. ఈ ఎగ్ మునగాకు కూర మన సైడ్ కాదండి, కర్ణాటక సైడ్ బాగా తింటారండి ఇలా చేసుకుని. అది ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. మంచి హెల్దీ రెసిపీ. మునగాకు తినము అని అనేవాళ్ళు కూడా మునగాకు తింటే కొంచెం వగరు చేదుగా అలా అనిపిస్తుంది కదండి, ఇలా ఎగ్తో చేసుకుంటే బాగుంటుంది. సో నేను అది ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 ఎగ్స్ అండి, నెక్స్ట్ 1 కప్పు మునగాకు. అది కట్ చేసుకుని సన్నగా ఇలా పెట్టుకోవాలండి. నేను నీట్గా కడిగి పెట్టుకుని ఆరబెట్టుకుని తర్వాత కట్ చేసి పెట్టుకున్నానండి. 1 ఉల్లిపాయ, మీడియం ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 2 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకోవాలి. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఇప్పుడు పొయ్యి పైన బాండీ పెట్టుకుని అందులో 2 స్పూన్ల పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలాగా ఆయిల్ వేసుకుని ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసేసుకుని మంచిగా వేయించుకుందాము. ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రోట్లోనే నూరుకున్నానండి. పొయ్యిని సిమ్లో పెట్టుకోండి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్. ఇందులో నేను కళ్ళుప్పు వేయట్లేదండి, ఎందుకంటే వాటర్ పోయాం కదా అందుకోసం. నెక్స్ట్ 3/4 స్పూను కారము వేసుకుని ఒకసారి మంచిగా తిప్పేసుకుందామండి. తిప్పేసుకున్నాను కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మునగాకుని వేసేసుకుందామండి. మునగాకు వేసేసుకుని మంచిగా తిప్పేసుకుందామండి. కొంచెం మగ్గే వరకు దీన్ని ఉంచుదాము. చూసారు కదండి, చక్కగా మగ్గిపోయింది. నేను సన్నగా కట్ చేసుకున్నానండి. మనం ఈ ఆకుగా వేస్తే కనుక ఆకుని తీసి కరివేపాకులాగా పక్కన తీసి పెడతారండి మన పిల్లలు. అందుకోసం నేను ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి. ఇది మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఎగ్స్ని 2 ఎగ్స్ తీసుకున్నాం కదండి, ఇవి పగలగొట్టుకుని ఇందులో వేసేసుకుందాము. అంతా సిమ్లో పెట్టుకుని చేసుకోండి. ఇదిగోండి ఎగ్ ఇలా వేసేసుకున్నామండి. ఇప్పుడు తిప్పేసుకున్నాము. మన కోడిగుడ్డు పొరటు ఎలా చేసుకుంటామో అలానేనండి, కానీ ఇందులో మనం కొన్ని చేంజెస్ ఏంటంటే ఇది మునగాకు వేసుకుంటాం సన్నగా కట్ చేసుకుని, అంతేనండి. ఉల్లిపాయలు తగ్గించుకుని మునగాకు వేసుకుంటాం దాని ప్లేస్లో. ఇప్పుడు దీన్ని అయ్యేంత వరకు వేయించుకుందామండి. చూసారు కదండి, మునగాకుతో కర్ణాటక సైడు చాలా రకాలుగా వండుకుని తింటారండి. మనం అంటే ఏదో ఒక మనం నైవేద్యాలు పెట్టుకున్నప్పుడు కావాలని చెప్పి కొంచెం మునగాకు, తెలగపిండి అలా వండుకుంటాం. కానీ ఈ మునగాకుని ఇక్కడ కర్ణాటక సైడ్ వాళ్ళు వీక్లీ 2 టైమ్స్ తింటారండి. ఎందుకంటే మునగాకు తింటే ఐరన్ ప్రాబ్లం ఉండదు, బ్లడ్ బాగుంటుంది, చక్కగా హెల్త్కి కావాల్సిన పోషకాలన్నీ ఈ మునగాకులో దొరుకుతాయండి. అందుకోసం ఇక్కడ మునగాకు కొనుక్కోవాలండి. కర్ణాటక సైడు. మన సైడ్ అయితే వెళ్ళి కొంచెం మునగాకు ఇవ్వండి అమ్మా అంటే ఊరికే ఇస్తారు. కానీ ఇక్కడ వెళ్ళి మునగాకు అడిగితే డబ్బులు ఇమ్మని అడుగుతారండి. అంతా అలా ఇక్కడ యూజ్ చేస్తారు మునగాకుని. చూసారు కదండి, ఇదంతా ఇలా అనేసుకుని లాస్ట్లో మనం కొంచెం గరం మసాలా వేద్దామండి. 1 పించ్ అంతేనండి వేసేది. 1 పించ్ వేస్తున్నాను. వేసి మళ్ళీ కలిపేసుకుందాం. చూసారు కదండి, చక్కగా రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కలర్ఫుల్గా. చూసారు కదా, పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. వీక్లీ 2 or
1 or 2 టైమ్స్ పెట్టండి, తింటారండి చక్కగాను. ఒకసారి మీరు చేసి చూసి వాళ్ళతో తినిపించండి, అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుందో. ఇప్పుడు ఆడపిల్లలకు కూడా హిమోగ్లోబిన్ అంతా తక్కువగా ఉంటుంది అంటున్నారు కదా, ఇది ఇలా చేసి పెట్టండి, అమ్మాయిలకి బాగుంటుందండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, హెల్త్కి మంచిదండి. మన బ్లడ్ అంతా మంచిగా ఉంటాయండి, పోషకాలు కూడా మంచిగా దొరుకుతాయండి ఈ మునగాకులో. మంచిగా వండుకుని తినండి, ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ ఇదే మునగాకుతో వెరైటీలు చేస్తారండి వాళ్ళు, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపిస్తానండి ఎలా చేయాలనేది. ఈరోజైతే ఎగ్ మునగాకు ఇలా చేసుకుని చూపించాను. దీన్ని మనం దోశల్లో, చపాతీల్లో, రోటీలు చేసుకుంటాం కదండి, వాటిల్లో, అన్నంలో కూడా తినొచ్చండి చక్కగాను. ఇక్కడ కర్ణాటక సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే టిఫిన్లో మనలా చట్నీలు చేసుకోరండి, ఇలానే కర్రీస్ వండుకుని పొద్దునే వాటిలో తినేస్తారు. మధ్యాహ్నం సాంబార్లు చేసుకుని తింటారండి, మనలాగా కర్రీలు చేసుకుని తినరు. సో ఇది పొద్దున్నే మనం టిఫిన్లో తినచ్చు, లేదంటే మామూలుగా మనం మధ్యాహ్నం రైస్లో వండుకుంటాం కదండి, అప్పుడు దానిలో ఇది యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత బాగుందో. ఇలాగే మీరు కూడా చేసుకోండి, తినండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.